కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవైనా శీతాకాలమైనా ఉదయం ఖాళీ కడుపుతో లేదా రోజులో ఏ సమయంలోనైనా కొబ్బరి నీళ్లు తాగడం ఏ సీజన్లోనైనా ఆరోగ్యకరమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో లభించే విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం, రాగి, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీంతో పాటు కొబ్బరి నీళ్ల వినియోగం చర్మం, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన కొబ్బరి నీళ్లు తాగడం కొంతమందికి హానికరం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వారిలో ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేవు. డయాబెటీస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తీసుకోకూడదు. కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో అందులో ఉండే కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో దీనిని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కొంతమందికి కొబ్బరి నీళ్లతో అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్లకు కొబ్బరి నీళ్ల వల్ల చర్మంపై దురద, ఎరుపుదనం కలుగుతుంది. అందువల్ల కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత వాపు లేదా అలాంటి సమస్య ఉన్నవారు దీనిని తినకూడదు. కొంతమందికి కొబ్బరి లేదా కొబ్బరి నీళ్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు కొబ్బరి నీళ్లు తాగటం హానికరం. కొబ్బరి నీళ్ల వల్ల అలర్జీ, చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాలలో అనఫిలాక్సిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీకు కొబ్బరి నీళ్ల వల్ల అలర్జీ ఉంటే దూరంగా ఉండటమే మేలు. అధిక రక్తపోటు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. అందులో ఉండే పొటాషియం బీపీ మందులతో కలిపితే హాని కలుగుతుంది. అలాగే లో బీపీ ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ తీసుకోవటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. కొబ్బరి నీళ్లు తీసుకోవటం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుంది. ఇది తల తిరగడం, అలసట, మూర్ఛ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే లో బీపీ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగకండి.